అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలనుకుంటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తినేది ఏంటి? ఏది లేకపోతే చాలా పదార్థాలకు రుచి ఉండదు. ఎంత మంచి కూర చేసినా ఈ ఒక్కటి లేకపోతే రుచి కలగదు. ఇదేమిటో మీకు అర్థమై ఉంటుందనుకుంటాను. ఇదే ఉప్పు. కానీ ఎక్కువ మంది వాడేది సముద్రం నుంచి వచ్చే ఉప్పు. దీనిలో దాదాపు పూర్తిగా సోడియం క్లోరైడ్ మాత్రమే ఉంటుంది. దీనిని ఎక్కువగా ఉపయోగించడం వలన హై బీపీ, దాని నుండి వచ్చే గుండె జబ్బులు, పక్షవాతము, కిడ్నీ వ్యాధులు మొదలగు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. వీటి నుంచి తప్పించుకొని ఆరోగ్యంగా జీవించడం కోసం ఆయుర్వేదంలో చెప్పబడిన వేల సంవత్సరాలుగా ఉపయోగింపబడుతూ ఉన్న సైంధవ లవణం ఉపయోగించడం చాలా మంచిది. ఎందుకంటే సైంధవ లవణంలో కొంత శాతం పొటాషియం క్లోరైడ్ ఉండడమే కాక మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, జింక్, మ్యాంగనీస్, స్ట్రాన్షియం, ఫాస్ఫరస్, అయోడిన్ లాంటి సూక్ష్మ పోషకాలు అవసరం మేరకు ఉంటాయి. సైంధవ లవణాన్ని ప్రతిరోజు ఉపయోగింపదగిన పదార్థాల్లో ఒకటిగా ఆయుర్వేదంలో చెప్పారు. కనుక ఉప్పు లేని, రుచి లేని ఆహారం తినేదానికన్నా తగుమాత్రం సైంధవ లవణాన్ని ఉపయోగించడం ఎంతో శ్రేయస్కరం. సైంధవ లవణం జీర్ణశక్తిని పెంచుతుంది, అపానవాయువును తగ్గిస్తుంది, శరీరానికి చలువ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది, శరీరంలో వాపును తగ్గిస్తుంది, గొంతు, ముక్కు, ఊపిరితిత్తుల్లోని కఫాన్ని తగ్గించి వాటి వ్యాధులను తగ్గిస్తుంది, ఒబేసిటీని కూడా తగ్గిస్తుంది. ఇలా ఎన్నో గొప్ప గుణాలు కలిగిన సైంధవ లవణాన్ని రోజువారీ వంటలలో మరియు ఆహార పదార్థంలో తగుమాత్రం ఉపయోగించుకుంటూ ఆయుర్వేదంలో చెప్పబడిన ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తూ మరొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం. అనారోగ్య సమస్యలు ఉన్నవారు కామెంట్ సెక్షన్లో వ్రాయడం కానీ, వీడియోలో ఇచ్చిన నంబర్ కాల్ చేయడం కానీ, ఈమెయిల్ పంపడం కానీ చేయండి. వీలైనంత త్వరగా పరిష్కార మార్గాలు తెలుపగలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.